మిడ్ డే మీల్స్ ఏజెన్సీలతో పాటు యొక్క రేషన్ షాపులను కూడా వదిలి వెళ్ళిపోవాలంటూ ఆదోని ఎమ్మెల్యే హుకుం జారీ చేయడంపై యొక్క రేషన్ షాపు డీలర్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఆదోని పట్టణంలో గత 40 సంవత్సరాల పాటు నుండి రేషన్ షాపులు నిర్వహిస్తున్న వారిని ఉన్న పలంగా వదిలేసి వెళ్ళాలంటూ యొక్క బీజేపీ నాయకులు తమ మీద ఒత్తిడి తీసుకురావడంపై ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఆ యొక్క ఆదోని పట్టణానికి సంబంధించిన రేషన్ డీలర్లంతా కర్నూలు కలెక్టరేట్ వరకు చేరుకొని కలెక్టర్కి తమ విన్నపాన్ని వినిపించడానికి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. మనతో మాట్లాడేందుకు రేషన్ షాప్ డీలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటి సిచ్యువేషన్, అంటే ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు ఎమ్మెల్యే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోండి, మాకు అప్పచెప్పండి అంటున్నాడు? ఇంత గట్టిగా చెప్తున్నాడు అంటే కారణం ఏమంటారు? సార్, మనము 1983 నుంచి డీలర్ రేషన్ షాప్ అపాయింట్మెంట్ అయినాము. నిరుద్యోగం కింద ఇచ్చినారు మాకు. మహానేత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాం మేము. నిరుద్యోగం కింద మనకు రేషన్ డీలర్షిప్ ఇచ్చినారు. కనీసం 41 సంవత్సరం అయింది. మేము ఏ రాజకీయంలో లేము. మేము సక్రమంగా ప్రభుత్వం పథకాలు ఏవైనా రాని సక్రమంగా పంపిణీ చేస్తున్నాము. మన మీద ఇంతవరకు ఏది ఫిర్యాదులు లేవు. ఇప్పుడు మనం మీటింగ్ పెట్టి వైసీపీ వాళ్ళు ఉండరాదని చెప్పినారు. అంటే మనం వైసీపీ లేదు, ఏ రాజకీయం లేదు, మనము న్యూట్రల్లో ఉన్నాము. వాళ్ళు వచ్చి లేదు మీరు కూడా వెళ్ళిపోవాలా, మీరు కూడా ఉండరాదు, మనం వస్తామని వచ్చి బెదిరించి ఈ పాస్ మిషన్లు ఇవ్వండి, కాటా ఇవ్వండి, వచ్చి మన చౌక దుకాణాలకు వచ్చి బీగాలు వేసి పోయినారు సార్. ఈ పరిస్థితి మంది. ఎన్ని ఉన్నాయి ఆదోని పట్టణంలో ఈ యొక్క రేషన్ షాపులు? చౌక దుకాణాలు వచ్చేసి 62 ఉన్నాయి సార్. మీరు ఆథరైజ్డ్ డీలర్స్ ఎంతమంది ఉన్నారు? 32 మంది ఉన్నాం సార్ ఆథరైజేషన్ డీలర్స్. మనకు ఆడియో సార్ ఇచ్చినారు ఆథరైజేషన్ డీలర్. ఇప్పుడు కాదు, 1983 నుంచి ఇచ్చినారు. మరి ఎట్లా అనిపిస్తుంది అంటారు? మీరు ఇన్ని సంవత్సరాల నుండి, అంటే దగ్గర 41 సంవత్సరాల నుండి మీరు రేషన్ షాపు మీదనే ఆధారపడి ఉన్నారు. ఈ యొక్క నిర్వహణ చేసుకుంటూ మీరు జీవనం, మీ కుటుంబం సాగుతుంది. ఉన్న పలంగా మీరు వదిలేసిపోవాలంటే ఏంటి పరిస్థితి? మనము ఇట్లా చేస్తే మనం రోడ్ పాలవుతాం సార్. మన కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాము. మనకు ప్రభుత్వం మహానేత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చినారు. అది మనకు నిరుద్యోగం కింద ఇచ్చినారు. మేము చదువుకున్నాము, మనం నిరుద్యోగంలో ఇచ్చినారు. ఇప్పుడు ఈ పరిస్థితి వస్తే మా కుటుంబాలు రోడ్డు పాలవుతాయి సార్. మనం ఏ రాజకీయంలో లేము, ఏ రాజకీయ పార్టీలో లేము. మేము న్యూట్రల్గా ఉన్నాం. ప్రజా సేవ చేస్తున్నాం, ప్రజా పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వం ఏ సరుకు ఇచ్చినా ప్రజలకి అందుబాటులో ఉండి పంపిణీ చేస్తున్నాం సార్. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇప్పుడు చూసుకుంటే రాజకీయంగా వాళ్ళ యొక్క ఏదైతే మీరు నిర్వహిస్తున్న షాపులను అప్పచెప్పాలంటున్నారు. అంటే ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? లేదు సార్, ఇప్పటివరకు అట్లా జరగలేదు సార్. 2014లో ఒకసారి జరిగింది, కానీ మళ్ళీ ఇప్పుడు 2024లో ఈ రకంగా దాడులు జరిగినాయి సార్ మా మీద. లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో దీని తప్ప మీరు ఏం వర్గం లేదు సార్. మా భార్య పిల్ల రోడ్డు మీద పడతాం సార్. ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారంటారు సార్? వచ్చి దౌర్జన్యం అంటే రండి, మా బీగాలు ఇచ్చేసేయండి, మా మిషన్ కాటా ఇచ్చేసేయండి, ఇన్ని రోజులు మీరు చేసుకున్నారు కదా, మళ్ళీ చేయాలని ఏమైనా ఉందా? ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, మేము చేసుకుంటాం, మీరు పక్కన పోయేసండి. ఇప్పుడు మాటలతో చెప్తున్నాం. తర్వాత మీరు చెప్తున్నారు కదా, మేము ఆథరైజ్డ్ డీలర్స్ ఉన్నాము, చాలా సంవత్సరాల నుండి మాకు ప్రభుత్వం ఉపాధి కల్పించిందని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ ఏమంటున్నారు? లేదు, అది ఎమ్మెల్యే ఇడిచిపోండి అంతే. నేను చెప్తున్నాం కదా, ఇడిచిపోండి. మా సార్ మాకు చెప్పినారు. మేము ఇప్పుడే 5 సంవత్సరాలు వస్తున్నాం, తర్వాత ఏమో ఉంటామో లేదో తెలియదు, కానీ ఇడిచిపోండి ఇప్పుడే చెప్తున్నాం అని చెప్తున్నారు సార్. మరి ఏమనిపిస్తుంది వాళ్ళ మాటలు? కానీ మీ షాపుల దగ్గరికి వచ్చి తాళాలు వేసుకొని పోతున్నారు కదా, వేశారు కొన్ని వాటికి? వేసినారు సార్. ఇప్పటివరకు 8 షాపులకి తాళాలు వేసేస్తున్నారు సార్. నేను చాలా బాధగా చెప్తున్నాం సార్. మా భార్య పిల్ల రోడ్డు మీద పడతాం సార్. దీని మీద ఆధారపడి ఉన్నాం సార్. మా ఫాదర్ మీద నేను తీసుకుని దీన్ని ముందుకు సాగుతున్నాను సార్. ఇప్పుడు మా ఫాదర్కి, నేనుకి, మా భార్య పిల్ల ఎట్లా ఆడు సార్? మేము సీదా రోడ్డు మీద ఏం చేయాలో అర్థం కాదు సార్. ఇట్లా జరిగితే మేము ధర్నా చేస్తామో, రేపు ఏమైనా కాల్చుకొని మేము చనిపోతామో తెలియదు సార్. ఇది చాలా దారుణం సార్ మా మీద. మీరు చెప్పండి, అంటే మీ ఇంటి దగ్గరకు వచ్చి దౌర్జన్యం చేశారు కదా, ఏం చేశారు అసలు? ఇంటి దగ్గరకు వచ్చినా సార్, డైరెక్ట్ వచ్చి నేనేమో నాకు ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది సార్. 20 days అని సార్ యాక్సిడెంట్ అయ్యి. ఏదో చూసేకి వచ్చినా అనుకున్నాను సార్. వచ్చిన తర్వాత వచ్చి చూస్తే నీకు బిఎంఎస్ అయిపోయింది కదా అన్నారు సార్. అయిపోయింది సార్. అయితే స్టోర్ కాటా మిషన్ 2 హ్యాండ్ ఓవర్ చేయండి అన్నారు సార్. మీరు ఎవరప్ప అన్న, ఇట్లా మేము బీజేపీ కార్యకర్తలం అన్నారు సార్. అంటే మేము అట్లా ఇవ్వలేము, ఎంఆర్ ఆఫీస్ నుంచి లెటర్ రావాలి అంటే లెటర్ గిటర్ ఏమి ఇచ్చేది, నువ్వు ఇవ్వాలంటే ఫస్ట్ అన్నాను. అంటే మా అమ్మ వచ్చి మాట్లాడింది సార్. మా అమ్మ వచ్చి మాట్లాడిన తర్వాత నీకేం తెలియలేదు, నువ్వు పక్కన పోమన్నారు సార్.
తర్వాత మా పాప వచ్చి మాట్లాడింది సార్, ఏమన్నా మీరు ఇంటికాడికి వచ్చి దౌర్జన్యం మేము ఇట్లా దౌర్జన్యం చేసినట్టే బాగుండదు చూడు, నీకు ఇంకా వీడియో తీసి మీడియాకి పెడతాం చూడడం లోపల బండి తీసుకుని వాపస్ పోయినారు సార్. ఒక 3 రోజుల కింద సార్ వచ్చి డైరెక్ట్ మన స్టోర్ దగ్గరకు వచ్చి తాళాలు వేసుకుని వెళ్ళిపోయినారు సార్. అక్కడ వాచ్మెన్ ఉన్నాడు సార్, ఇంకా లోపలికి వచ్చే లోపల వాచ్మెన్ చెప్తాడు సార్, ఇట్లా వాచ్మెన్ చెప్పాడు సార్, ఏమంటారు అన్న ఎవరో వచ్చి ఇక్కడ ఎవరో బీజేపీ మనుషులు అంటే వచ్చి తాళం వేసిపోయినారన్నా అంటే, అన్న ఎట్లా రానిస్తున్నాను నన్ను వచ్చిన తర్వాత మాట్లాడుతుంటుంది కదా, నువ్వు అట్లా పోతే ఎట్లా అని అంటే, లేదన్నా వాళ్ళు వచ్చి చేసిపోయినారు, ఇంకా నన్ను వాళ్ళ పోయే లోపల వచ్చినారు ఎట్లా అంటే, ఆ తాళం పోయి చూసినాను సార్. నేను వచ్చి పోయిన వెంటనే పోయి చేసి మొత్తం తాళం వేసి. మరి మీరు ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేశారా? పోయినాం సార్, ఒకరోజు అందరు కలిసి పోయినాం సార్ మాట్లాడేకి. సమావేశం అందరు పెట్టుకుందామని మొత్తం డీలర్స్ అంతా పోయినాం, ఆథరైజేషన్ డీలర్ అంతా పోయినాం సార్. పోయి ఒకరోజు మాకు టైం కేటాయిస్తానన్నాడు సార్. కేటాయిస్తాం అనే చెప్పే లోపల వీళ్ళు ఒక 2 డేస్ తర్వాత రండి అన్నాడు సార్. మేము 2 డేస్ తర్వాత పోయి కలుద్దాం అనుకున్నాం సార్. అందరూ రేషన్ మొత్తం డీలర్లు పోదామనే లోపల వీళ్ళు వచ్చి డైరెక్ట్ వచ్చి తాళం వేసి వెళ్ళిపోయినారు సార్. మరి ఎట్లా చూడొచ్చు అంటారు? చాలా మటుకు మీకు ఎటువంటి పార్టీతో సంబంధం లేకుండా ఎన్నో సంవత్సరాల నుండి మీరు ఈ యొక్క రేషన్ షాప్ని నడిపిస్తున్నప్పటికీ ఉన్న పలంగా తాళాలు వేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధాకర విషయం సార్. ఎందుకంటే మాకు కుటుంబాలు ఉంటాయి సార్, మేము కూడా మనుషులే, మాకు కుటుంబాలు ఉంటాయి, భార్య పిల్లలు తల్లి తండ్రి అన్న చెల్లెలు అందరూ ఉంటారు. మేము పెద్ద కొడుకుని ఇంట్లోన నాకు 10 మంది ఉన్నారు. 10 మంది ఇప్పుడు రోడ్డు మీద పడాలంటే మేము ఎట్లా సార్? 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. చేసినా కూడా మరి వచ్చి ఆన్ ది స్పాట్లో మీరు ఇడిచిపెట్టి పోవాలనేది ఎట్లంటే మేము ఎట్లా బతకాలి చెప్పండి సార్? ఇలా ఇంకా ఏం చెప్పుకొని బతకాలి? మేమైతే వేరే పని చేయలేము. ఇప్పుడు మా నాన్న వచ్చేసి హార్ట్ పేషెంట్. మొన్న రీసెంట్గా నేను 2 స్టంట్లు వేయించినాను సార్. ఇప్పుడు ఇదే విషయంపై కదా నా కొడుకు ఇప్పుడు పోయింది, ఇది ఇట్లా పోయి తీసేసుకున్నారు కదా, అది ఎట్లా బతుకుతాడు? వాడు ఉండేదే మనిషి ఇట్లున్నాడు కదా, వాడు ఎట్లా బతుకుతాడని మా నాన్న బెడ్ రెస్ట్లో పడ్డాడు సార్ ప్రజెంట్. అయినా కూడా వాళ్ళు ఆడ అందరికీ తెలుసు సార్, ఈ విషయం వచ్చేసి ఆదంలో అందరికీ తెలుసు సార్ ఎవరైతే వేసిపోయినారు అనేది. కానీ ఇంతవరకైనా మన సార్ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ దానికి స్పందన ఏం లేదు సార్. అవు కదయ్యా ఇట్లా ఇది మీరు అధికారుల నుండి అంటే గవర్నమెంట్ ఆర్డర్ లేనిది మీరు కాదు అసలుకి ఓపెన్ చేయకూడదు, దీన్ని క్లోజ్ చేయకూడదు అని చెప్పేసి మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఇంకా అసలు ఇంకేం రెస్పాన్స్ చేయలేదు సార్ మాకు అసలు. అది సార్ వాళ్ళు వచ్చి డైరెక్ట్ ఒకటే మాట అంటున్నారు, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది మాకు ఇచ్చేసండి అంతే. ఎవరు చెప్తున్నారంటే మేము ఎంఆర్ఓ సార్ దగ్గర పోయి తీసుకురాండి అమ్మ లెటర్ అంటే, మేము ఏం లెటర్ తీసుకురాము మాకు ఇచ్చేసేయండి అంటున్నారు అంతే. సార్ ఇది ఎంఆర్ఓ వచ్చి చేస్తేనే ప్రాసెస్ అయితే, లేదంటే కాదు. మీకు తెలియదమ్మా ఇది గవర్నమెంట్ తీసేసమ్మ అంటే, లేదు మాకు అన్న చెప్పేసినారు ఇచ్చేసేయండి అంతే. ఇదే చెప్తున్నారు సార్ అంతే. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆదోని ఎమ్మెల్యే ఏదైతే ఈ యొక్క కూటమికి సంబంధించిన కార్యకర్తల సమావేశంలో ఇక్కడున్న డీలర్లంతా పూర్తి స్థాయిలో తమకు అప్పచెప్పి వెళ్ళాలంటూ హుకుం జారీ చేయడంతో పాటు బీజేపీ నాయకులంతా ఒక్కసారిగా ఈ యొక్క రేషన్ డీలర్ల దగ్గరికి వాళ్ళ మీద పడడం జరిగింది. ఇప్పటికే ఆదోని పట్టణంలో 8 రేషన్ షాపులను తాళాలు వేసి తాళాలు కూడా తమ వద్దకు పెట్టుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే గత 40 సంవత్సరాల పాటు నుండి యొక్క రేషన్ షాపులను నిర్వహిస్తున్న వారు మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆథరైజ్డ్ డీలర్గా వాళ్ళు 40 సంవత్సరాల నుండి చేస్తున్నప్పటికీ ఉన్న పలంగా ఈరోజు తాళాలు వేసుకోకపోవడం, తమ షాపులను కూడా అప్పచెప్పడం అని హుకుం జారీ చేయడంపై వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జిల్లా కలెక్టర్కి ఈ యొక్క విన్నపాన్ని అందజేయడం జరిగింది. మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఈ యొక్క ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకుంటారనేది తేలనుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.